ఆగండి అనేసరికి అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు ఏమైపోయింది, సడన్గా నిలబడ్డారు. అక్కడ నిలబడ్డారు. ఏంటి ఏంటి చెప్పు నాకు, ఏం లేకమన్నా? ఇగో దేవుడు నాకు ఒక మాట చెప్పాడు మీకు చెప్పమని. ఏమిటని? మీ మార్గంలో మీ క్రియలను దిద్దుకోండి అన్నాడు. దిద్దుకోండి అన్నాడు. వాళ్ళంటారు, మేమేం తప్పు చేసామని దిద్దుకోవాలి అంటే మేమేం తప్పు చేసామని దిద్దుకోవాలి అని వాళ్ళు అంటాడు. ఆయన అంటాడు, మీరు పైకి బాగానే కనపడుతున్నారు కానీ మీ లోపల అంత కలుషితముతో నింపబడి ఉన్నది కనుక మీ లోపల ఉన్న అపవిత్రతను మీరు తొలగించుకోండి. అలాగే ఇరిమియా మీదకి లెగబోయాడు. కొడతానుకోండి, ఇరిమియాని పట్టుకుని చంపేద్దాం అని కొట్టాన్ని చంపేద్దామని లెగబోయేసరికి ఆ నిలబడి దేవుడి వాక్యాన్ని బలముగా ప్రకటిస్తూ ఉంటాడు. దేవుడు అన్నమాట. ఆయన వాళ్ళు చెప్తున్నాడు. ఆ మాట చదవండి ఒకసారి మీరు. ఇరిమియా గ్రంథంలో 7వ అధ్యాయము చూడండి పేరా. ఇరిమియా గ్రంథం 7వ అధ్యాయంలో 3వ వాక్యం నుంచి మనం చదివితే ఇక్కడ అంటున్నాడు, సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. ఆయన ఉద్దేశం ఏంటయ్యా అంటే మిమ్మల్ని ఈ స్థలములో నివసింపజేయాలి, మిమ్మల్ని స్థలములో ఆశీర్వదించాలి, మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలి. మీరు దీవించబడాలంటే మీరు ఏం చేయాలి? మీ మార్గాలను మీ క్రియలను మీరు దిద్దుకోండి అన్నాడు. అర్థమవుతుందండి? మీ మార్గాలను మీ క్రియలు అంటే అర్థం ఏంటి అంటే మీరు ఏ మార్గంలో వెళుతున్నారు, మీ క్రియలేంటి, మీ ఆలోచనలేంటి, మీ తలంపులేంటి, వాటిని మీరు చక్కబెట్టుకోండి. అప్పుడు నేను ఈ స్థలములో మిమ్మల్ని నివసింపజేస్తాను. హల్లెలూయా. అంటే అప్పుడు దాకా వారికి నివాస స్థలాలు లేవు, అప్పుడు దాకా సరైన మార్గాలు లేవు, అప్పుడు దాకా సరైన ఆలోచన లేవు. అక్రమంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, శాపములో ఉన్నారు, పాపములో ఉన్నారు, అన్యాయముగా అక్రమంగా వెధవరాల దగ్గర తల్లిదండ్రుల దగ్గర సొమ్ముని దోచుకుంటా ఉన్నారు. వారు దోచుకుంటా ఉన్నారు. అది చూసిన దేవుడు ఏం చేశాడు అంటే, ఏంటి మీరు ఆశీర్వదించవాలని కోరుకుంటున్నారా? మీరు ఈ స్థలంలో దీవించవాలని కోరుకుంటున్నారా? మీరు దేవుని మందిరానికి వచ్చిన మీరు దేవుని ఆనందించాలని కోరుకుంటున్నారా? అలాగైతే మీరన్నిటిని దిద్దుకోండి, మీ మార్గాలు దిద్దుకోండి, మీ తలంపులు మార్చుకోండి. మీరు వెళుతున్న మార్గం అది జీవ మార్గము, కానీ ఈ జీవ మార్గంలో వెళుతున్నారే కానీ వాళ్ళకి నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు. పిల్లరా గమనించారా? ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉందండి. ఆమెకు ఒక పేరు పెట్టారు. ఆ ఊళ్ళో ఉన్నంత ఒక పేరు పెట్టారు ఆమెకి. ఏమిటయ్యా ఆమె పేరంటే పాపాత్మరాలు అని పెట్టారండి. ఏం పేరు అంటే ఆమెకి? పాపాత్మరాలు అని పేరు పెట్టారు ఆమెకి. ఏమండి, ఆమె పాపాత్మరాలని ఊళ్ళో వాళ్ళందరూ మంచివాళ్ళు అయినట్టు ఆమెకు ఒక్కదానిగా పేరు పెట్టాడు. ఆమె తన జీవితంలో వేసారిపోయింది. ఆమె జీవితంలో నెమ్మది లేని పరిస్థితి. ఆదరించబడి లేరు, ఆమెని ఆదుకునేవాడు లేరు. తన జీవితం అంతా శాపములో ఉంది, పాపములో నలిగిపోతుంది. ఆ ఊళ్ళంతా ఆమెను పాడు చేశారు. అయినా కూడా వీళ్ళంతా ఏం చేశారంటే ఆమెకు ఒక ముద్ర వేశారు, పాపాత్మలను ముద్ర వేశారు.